శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ఈ అధ్యాయాలంతా మీరు చిన్న చిన్నగా ఉంది అనుకోవాకండి. వెళుతూ 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 ఆంజనేయ స్వామి వచ్చేస్తారు అక్కడికి. అంటే ఆంజనేయుడు తోక పెంచాడు 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 గగనాన్ని వరకు. అట్లా వ్యాసుడు అట్లా మనకు కావలసినన్నీ ఇచ్చాడు. అక్కడ దీంట్లోనే మనకు కావలసినన్నీ దొరుకుతాయి. మనకు అక్షయ పాత్ర ఎప్పుడు దొరికిందో మనకి ఇంకా అక్షయమే. ఇక శ్లోకాలు అక్షయమైపోతాయి, అధ్యాయాలు అంతా నిన్నున్నాయి అక్షయమైపోతాయి. ఇది ఒకటే పుస్తకం కాదు, ఇటువంటివి 5 ఉన్నాయి. పాండవులు అడవికి వెళ్ళారు. అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు మనసులో ఎంతో బాధపడ్డాడు. ధర్మాత్ముడైనటువంటి విదురుడితో ఇలా అన్నాడు, ఇంకా ఏమిటి మళ్ళీ మాటికి ఓ విదురా అన్నాడు, నీ బుద్ధి కూడా శుక్రాచార్యుడి బుద్ధిలాగా నిర్మలమైనది. పొగుడుతున్నాడు. నీకు ధర్మం యొక్క సూక్ష్మం బాగా తెలుసు. నువ్వు అందరి పట్ల సమానమైన దృష్టిని కలిగి ఉంటావు. నువ్వు కౌరవులు పాండవుల ఇద్దరికి కూడా నీవు పూజ్యుడివై ఉన్నావు, కౌరవులకు పాండవులకు. అందుచేత పాండవులకు మాకు ఏది మంచి ఏది మేలు చేస్తుందో చెప్పు. ఇంకేమిటి చెప్పేది అంతా అయిన తర్వాత? వాళ్ళకే మేలేం చేసేది? అడవికి పంపించాడు, వాళ్ళకి మేలట. ఇంక వీళ్ళకే మేలు చేసేది. ఇంకా సర్వసంపదలు పొందారు, అంత సంపత్తు పొందారు. ఇంకేముంది? ఒక్క దైవ కృప మాత్రం లేదు, అంతే వీళ్ళకి. పాండవులకి అట్లా కాదే. మాటికి పరమాత్ముడి కృప, దేవతల కృప, యజ్ఞయాగాదుల కృప అంతా ఉంది వాళ్ళకి. ఇది ఇంతవరకు దుశ్శాసనుడికి కానీ దుర్యోధనుడికి కానీ ఏదన్నా దేవత ఏదన్నా వరం ఇచ్చింది ఎక్కడైనా కనపడలేదు. నాకు మాత్రం కనపడలేదు, మీకేమైనా కనపడేది తెలియదు. అదే అర్జునుడిని చూడండి, భీముడు చూడండి, ద్రౌపదిని చూడండి, అసలు పుట్టకతోనే అగ్నిగా పుట్టింది కదా. వీళ్ళలో ఎవరికైనా ఒక్కరికైనా అట్లా తమాషకైనా ఉందా? విదురుడు తప్ప. చెప్పండి ఇక్కడ. అందుకని విదురుని గురించి మాట్లాడుతున్నాడు. పాండవులకు మేలు చేసేది, మాకు మేలు చేసేది చెప్పు. వాళ్ళకి మేలు చేసేది ఇంకేముంది? మట్టిలో నీళ్ళు అయిపోయింది, మంట పెట్టాడు. ఇక వీళ్ళకేం మేలు చేసేది? వీళ్ళు మాట వింటారా? ఇక ధనమదం. విదురా, ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనం ఏం చేయాలి? ఏం చేయటం? ఇంకా గుడ్డోడు హాయిగా అనుభవించంతే తిట్టుకుంటూ. ప్రజలు మాత్రం ఏమి చేస్తే ప్రజలు మనం గౌరవిస్తారు? ఊరికే తిడుతూనే ఉన్నారు కదా. నాకు వినపడేటట్టు తిడుతున్నారు. విదురా, ఇది ఎక్కడ గ్రాచారం? నాకు ఏం చేస్తే మంచిది? మనం ఏం చేయాలి వీళ్ళకి? ఈ కళ్ళు నాకు కనపడలేదు, ఈ చెవులు కూడా వినపడకపోయింటే బాగుండేమో అనిపిస్తుంది. అంతగా వినపడుతున్నాయి. రాత్రి పడుకుంటే విదురా నాకు నిద్రే పట్టదు. ఇంకా పడుతుంది. హంసతూలిక తలుపు మీద పడుకుంటున్నావు కదా, పట్టకేం? నీకు పట్టడం లేదు. ముళ్ళపరుపులాగా ఉంటుంది. ముళ్ళపరుపు ఉండకేమే? బాగా కాచిన ములికల్లాగా ఉంటుంది నీకు. మేకులు ఉంటాయి చూడండి, కాచి పెడితే మేకులు ఉంటాయి, దాని మీద పడుకున్నట్టుగా ఉంటుంది నీకు. నువ్వు చేసిన పని ఇది. ఆర్డర్స్ అన్ని దాంట్లకు. వెళ్ళిన వాళ్ళని వాపసు పంపించావు, వాపసు పిలిపించి మళ్ళీ ఆడించావు. ఇదేం దుర్మార్గం నీకు? నువ్వు ఆర్డర్ ఇవ్వలేవా? నీకు అంత తాకత్ లేదు. దుర్యోధనుడు చెప్తూనే వినటం మాట. అదేంటది? నువ్వు లేచేసి ఆయన్నే కూర్చోపెట్టు, నువ్వు వెళ్ళి అడవికి వెళ్ళిపో అని నేను చెప్తున్నా, వాళ్ళెవరు చెప్పలేదు. పాండవులు సమూలంగా మమ్మల్ని నాశనం చేయకుండా ఉండాలంటే, అంటే భయం పట్టుకుంది ఇప్పుడు ఇంక వీడికి. మేము ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నిజంగా సమూలంగా నాశనం చేస్తారు వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రతిజ్ఞల్లో. మమ్మల్ని నాశనం చేయటానికే వచ్చిన ఇదంతా జరిగింది అనిపిస్తుంది. ఊరూరికే మనమే నాశనం చేసుకున్నామురా.
ఏంటో దుర్యోధనుని మాట విని అని అంటాడు, కానీ దుర్యోధను వస్తున్న మాట వింటాడు. దుర్యోధను మాట విని అని అంటాడు. దుర్యోధనుడు వచ్చా నాయన అట్లే కానీ అంటాడు. అది ఏంటో దుర్యోధను వాయిస్సు వింటూనే చేంజ్ అయిపోతున్నాడు ధృతరాష్ట్రుడు. కర్మ. నీకు ఏం చేయాలో బాగా తెలుసు కదా విదురా. మమ్మల్ని మాత్రం నాశనం చేస్తారు వాళ్ళు. మనం నాశనం కాకోకుండా ఇప్పటి నుంచి యోచన చేయాలి విదురా. ఇప్పటి నుంచి యోచన చేయాలట. 14 ఏళ్ల లోపల మనం ఉంటామో ఉండమో అనే విధంగా భయం పట్టుకుంది. అందువల్ల నాకు కర్తవ్యాన్ని బోధించు అన్నాడు. ఏంటి బోధించేది? వింటావా? వినవు కదా, ఆయన బోధిస్తాను. విదురుడు, ఓ మహారాజా, ధర్మము, అర్థము, కామము అనేటువంటి త్రివర్గానికి ప్రధానమైనది ఏమిటంటే ధర్మం. రాజ్యానికి ప్రధానమైనది ధర్మం. కనుక నువ్వు ధర్మ మార్గంలో ఉండు, ధర్మాన్ని పట్టుకో. నీ కుమారులను, పాండురాజు కుమారులను శక్తి కొద్దీ రక్షించు. శకుని మొదలైన పాపాత్ములు సభలో ధర్మాన్ని విడిచిపెట్టారు. నీ కుమారుడు సత్యవ్రతుడైన ధర్మరాజును మోసంగా జూదంలో ఓడించారు. నీ కుమారుల యొక్క చెడు ప్రవర్తన నాకు బాగా తెలుసు. నీ కుమారులు చెడు బుద్ధి నాకు బాగా తెలుసు. దానికి తగిన ప్రతిక్రియ చేసి శాంతిని పొందే ఉపాయము నాకు తెలుసు. ఆ ఉపాయాన్ని పాటిస్తే నీ కుమారుడు ఈ పాపము నుండి విముక్తుడవుతాడు, మంచివాడిగా పేరు పొందుతాడు, కీర్తిని గడిస్తాడు. నా మాట ఈరోజు ఇప్పుడు వినండి. నా మాట వినండి, ఇప్పుడు చెప్తాను. అందువల్ల రాజా, నువ్వు పాండవుల రాజ్యాన్ని వాళ్లకు ఇచ్చేసేయి. రాజు తన సంపదతోనే తృప్తి చెందాలి. ఇతరుల సంపదల పట్ల ఆశపడకూడదు, లోబిలాగా ప్రవర్తించకూడదు. ఇది రాజు ఆచరించవలసిన పని, ప్రధాన ధర్మం. అది ఆచరించవలసినటువంటి ప్రధాన ధర్మం. యశోన నశ్యేద్ జ్ఞాతిభేదశ్చ నస్యాద్ ధర్మో నస్యాన్యైవ చైవం కృతే త్వాం ఏతత్ కార్యం తవ సర్వప్రధానం తేషాం తుష్టిః శకునేశ్చావమానగా. ఈ విధంగా చేస్తే కీర్తి నశించదు, బంధువుల మధ్య భేదం కలగదు, కోట్లాటాలు రావు, ధర్మం తప్పకుండా నిలుస్తుంది. ముందు పాండవులకు సంతోషం కలిగించు. వెంటనే శకునుని తిరస్కరించు. వాణ్ణి మొదలు ఇక్కడి నుంచి, రాజ్యం నుంచి బహిష్కారం చేయి. మొదలు నీకు 2 కళ్ళు పోయాయి, వాడికి 1.5 కన్ను ఉండేది. మహా తిరకలాడి వాడు. అందుకని వాడిని తిరస్కరించు. ఈ పని నువ్వు వెంటనే చేయాలి, ఈ తిరకలాడిని. ఇదే నీకు అన్నిటికన్నా ప్రధానమైన కర్తవ్యం. దీన్ని నువ్వు పాటించు. మొదట ఆ శకునికి మాత్రం అవమానం చేసి గుండు గోకి పంపించు. నాకు అదే కావాల్సింది. ఇలా చేస్తే నీ పుత్రులకు కొద్దిగా అయినా అదృష్టం మిగిలి ఉంటుంది. ఇప్పుడు కొంచెం మిగిలినట్టు ఉంటుంది. అందువల్ల తొందరగా నువ్వు ఈ పని చెయ్యి, లేకపోతే కురువంశం నశిస్తుంది. ఇది నిజం. భీముడు కానీ అర్జునుడు కానీ కోపిస్తే శత్రుసేనలో ఎవరిని మిగల్చరు, వధిస్తారు. గాంధీవాన్ని పట్టుకొని అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి ఉంటే బలంగల భీముడు యోధుడిగా యుద్ధభూమిలో నిలబడి ఉంటే పాండవులకు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు. ఈ లోకంలో అన్నీ సాధించగలరు. దుర్యోధనుడు పుట్టినప్పుడే నీకు నేను ఒక మాట చెప్పాను, విను. ఇప్పుడు విను. ఈ దుర్యోధనుడు కురువంశాన్ని కీడు చేస్తాడు. ఇతన్ని విడిచిపెట్టమని మంచి మాట చెప్పాను. నువ్వు దాన్ని ఆచరించలేదు. ఇప్పుడు కూడా ఒక మంచి మాటను చెబుతున్నాను.
దాన్నైనా ఆచరించు. ఆచరించకపోతే తరువాత నువ్వే ఎంతో బాధపడతావు. నీ కుమారుడు సంతోషంగా పాండవులతో రాజ్యం చేయటానికి అంగీకరించేలాగా ఒప్పించు. అప్పుడే నీకు పరితాపం నశిస్తుంది, మనస్సులోని బాధ తొలగిపోతుంది. అందరూ నీ కొడుకు కూడా ఆనందంగా ఉంటారు. నీ కొడుకు క్షేమం కదా నీకు కావాలా? ఇంకా మంచి క్షేమం అవుతుంది, ఇంకా చాలా ఏండ్లు ఉంటాడు. నీ కుమారుడు నీ మాటను వినకపోతే, అంగీకరించకపోతే, కులక్షేమం కోసం, సుఖం కోసం నువ్వే నీ కుమారుని అదుపులో పెట్టు, లేదా విడిచిపెట్టు. వంశానికి కీడు కలిగించేవాడిని నువ్వు నిగ్రహించు. నువ్వు రాజగద ఏమైనా చేయొచ్చు. అందుకని ధర్మరాజును రాజును చెయ్యి, పిలిపించే రాజును చెయ్యి. ధర్మరాజు అజాత శత్రువు, రాగద్వేషాలు లేనివాడు. అతడే ఈ భూమిని ధర్మంగా పాలిస్తాడు. అతడే పాలించుగాక. రాజా, నువ్వు ఈ విధంగా ఆచరిస్తే ఈ భూమిపైన అందరూ కూడా మన కౌరవులకు బహుమానాలను, కానుకలను తెచ్చిస్తారు. దుర్యోధనుడు, శకుని, కర్ణుడు ప్రీతితో పాండవులను సేవించాలి. సేవించేలాగా చూడు. ఆ శకునిని మాత్రం చూసుకో. దుశ్శాసనుడు, ఆ శకుని పాండవులను కూడా సేవించకూడదు. మొదలు వాడి రాజ్యానికి పంపించేసాయి. దుశ్శాసనుడు ద్రౌపదిని, భీముణ్ణి సభా మధ్యలో క్షమించమని కోరాలి. కోరుకునేలాగా చూడు. నువ్వు ధర్మరాజును ఓదార్చి గౌరవించి రాజును చెయ్యాలి. మంచి చెప్పమని అడిగావు కదా, ఇది నేను చెప్పే మంచి. దీనిని ఆచరించు, బాగుపడతావు. ఇంతకంటే మరొక మంచి ఏమీ లేదు. నువ్వు ఇలా ఆచరించి వంశాన్ని కాపాడుకో, నీ పిల్లలను కాపాడుకో, నిన్ను కాపాడుకో, వీళ్ళని అనుసరించినటువంటి కోట్ల కోట్ల జనాన్ని కాపాడుకో అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కోపంగా, ఓ విదురా, నువ్వు ఇప్పుడు చెప్పిన మాటలు పాండవులకే మేలు చేకూర్చేలాగా ఉన్నాయి. చూడండి, నా కుమారులకు కీడు కలిగించేలాగా ఉన్నాయి. అందువల్ల నా మనస్సు వీటిని స్వీకరించటానికి ఇష్టపడటం లేదు, నేను అంగీకరించటం లేదు. ఇప్పుడు నీ బుద్ధి నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది నీ బుద్ధి. నువ్వు పాండవుల మేలు కోరే చెబుతున్నావని నీ యొక్క కుతంత్రం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నీ కుట్ర నాకు తెలుస్తుంది. నువ్వు నాకు మేలు చేయలేవు. పాండవుల కోసమై నేను నా పుత్రులను వదులుకోలేను. నేను ఎక్కడైనా ఇదే, అయ్యో నా పుత్రుడు నేను వదులుకుంటానా? ఇందులో సందేహమే లేదు. ఆ పాండవులు కూడా నా పుత్రులై ఉన్నారు. కానీ దుర్యోధనుడు నా దేహం వల్ల జన్మించాడు. వాళ్ళేం పుట్టలేదు కదా. నా దేహం వల్ల పుట్టినవాడు దుర్యోధనుడు. దుర్యోధను అంటే నాకు ప్రాణం. నా దేహమే వాడు. సమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరుల కోసం తన దేహాన్ని విడిచిపెట్టమని ఎవరైనా చెబుతారా? అది నా దేహం. అది ఎవరైనా నా దేహాన్ని వదిలిపెట్టమంటారా? చెప్పరు కదా. ఆ మాట నువ్వే చెప్పావు, నా దేహాన్ని వదిలిపెట్టమని. అయినా నీ పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. కానీ నువ్వు నాకు అంత మోసబుద్ధితో ఉపదేశం చేశావు. ఇక నువ్వు నాకు అక్కర్లేదు. నీ ఇష్టం అయితే ఉండు, లేదా వెళ్ళిపో. నువ్వు నాకు అవసరం లేదు. నీ వల్ల నాకు ఏ ప్రయోజనము లేదు. చూడండి, అంత ఉపయోగం పొందిన తర్వాత ఏ ఉపయోగము లేదు. హఠాత్తుగా ఆసనం నుండి పైకి లేచాడు. తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. అట్లా చెప్పేసి, సిగ్గు లేకుండా ఉన్నావు నువ్వు, ఇంకా ఇక్కడ వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇక విదురుడికి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఈ కురు వంశం ఇక నిలవదు అనుకుంటూ పాండవుల దగ్గరికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. పాండవులు వనవాసం చేయాలని తమ అనుచరులతో కలిసి గంగా తీరం నుండి కురుక్షేత్రానికి వెళ్ళారు. అక్కడ వారు సరస్వతి, దృషద్వతి, యమునా నదులను సేవించారు. ఇప్పుడు సరస్వతి లేదు,
యమునా నదిని సేవించారు. ఒక వనం నుండి మరొక వనంలోకి ప్రవేశించారు. పశ్చిమ దిక్కు వైపుకు వెళ్ళారు. తర్వాత సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఎడారి భూములను, అడవులను దాటారు. కామ్యకమనే వనానికి చేరారు. అక్కడ ఎంతోమంది మహర్షులు ఉన్నారు. ఆ ప్రదేశం పాండవులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. అక్కడ ఎన్నో మృగాలు, పక్షులు ఉన్నాయి. వాటితో కలిసి పాండవులు ఆ వనంలో నివసించసాగారు. అక్కడ ఉన్న మునులతో కలిసి నివసిస్తూ శాంతిని పొందారు. తర్వాత పాండవులను చూడాలనుకొని విదురుడు అక్కడికి వచ్చాడు, కనిపెట్టుకొని వచ్చాడు. అక్కడ ధర్మరాజు ద్రౌపదితోనూ తన సోదరులతోనూ విప్రులతోనూ కలిసి కూర్చొని ఉండటాన్ని చూశాడు. ధర్మరాజు తన వైపు వస్తున్న విదురుణ్ణి చూసి భీముడితో, భీమా, ఈ విదురుల వారు మన వద్దకు వచ్చి ఏమి చెబుతాడో, శకుని మాటలు విని మళ్ళీ మనల్ని జూదానికి పిలుస్తాడేమో, అప్పుడు మన ఆయుధాలను లాగేసుకుంటాడేమో, ఏమో తెచ్చుకున్నాం ఆయుధాలు మనం, ఇప్పుడు దీని సంగతి ఎవరు మాట్లాడలేదు, తెచ్చేసుకున్నాం, దీనికోసమని మర్చిపోయినట్టుకున్నారేమో వాడు, భీముడు అంటున్నాడు. అదేమో నిజమేమో, గుడ్డోడు అనుకుంటున్నాడేమో, అన్నీ తీసుకుపోయినారు, ఆయుధాలు ఎందుకు తీసుకురాపో విదురా అని పంపించుంటాడు ఆజ్ఞతో గుడ్డివాడు. అయ్యో ఇవన్నీ లాగేసుకుంటాడేమో, మళ్ళీ మనల్ని జయిస్తాడేమో, రా అని యుద్ధానికి కానీ జూదానికి కానీ ఎవరైనా నన్ను పిలిస్తే నేను వెళ్లకుండా ఉండలేను. అదొకటి తాపత్రయం ఈయన దగ్గర, ఈ ధర్మరాజు దగ్గర. పిలిస్తే వెళ్ళిపోవటం, యుద్ధానికి పిలిచినా వెళ్ళిపోవటమే, జూదానికి పిలిచినా వెళ్ళిపోవటమే. ఇది ఎక్కడ లెక్క ధర్మమో నాకు తెలియదు. నేను వెళ్లకుండా అట్లా ఇచ్చాడు. ఇది రేపొద్దున తెలుస్తుంది ఎందుకు ఇచ్చాడు ఇట్లా అని. నేను వెళతాను, ఇది నా ప్రతిజ్ఞ కదా. అవునవును, భీమా అంటున్నాడు, నీ ప్రతిజ్ఞ చాలా బాగుంది ఇది. భీమా, ఇది నా విషయం. ఇటువంటి పరిస్థితుల్లో మన అర్జునుడి గాంధీవాన్ని ఎవరైనా ఏదో ఒక విధంగా హరిస్తే మనకు రాజ్యం లభించదు. మనకు అడవులే గతి, అడవుల్లోనే ఉండిపోతాం అన్నాడు. భయం పట్టుకుంది. తర్వాత పాండవులందరూ లేచి విదురుడికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉండే ఆయుధాలే ఇక స్వరాజ్యం, అదే రాజ్యం. అదేమన్నా పోతే విదురుడు అదెంత మంత్రంతో పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆయుధాలు వీళ్ళ దగ్గర, గద కానీ గాంధీవం కానీ, ఒక గాంధీవం ఉంటే చాలు అన్నీ అయిపోతాయి. ఆ గాంధీవాన్ని ఎందుకో వదిలేశారు ఆ టైంలో. ఏదో హడావుడి ఏమో, అదే పెట్టిపోమన్నట్టేమో ఇది అంత మాయ. విదురుడు అంటే పెట్టి వచ్చినా కూడా అక్షయం ఆ అర్జునుడి దగ్గరికి వచ్చేది, వాడిని ఎవరు ముట్టలేరు, దాన్ని అసలు కదిలించలేరు, ముట్టలేరు. ఇట్లంటే కంటికే కొట్టుకుంటుంది, అది వాళ్ళే పోతారు. అందుకని పెట్టినా ప్రయోజనం లేదు, అది అర్జునుడిదే అంతే. విదురుడు పాండవులను కలుసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.